హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్. ఈరోజు నేను మీతో మాట్లాడేది ఏబి వెంకటేశ్వరరావు గారు పొలిటికల్ ఎంట్రీ ఇస్తానని చెప్పేసి చేసినటువంటి ప్రెస్ మీట్ గురించి. ఆయన నేను పొలిటికల్గా యాక్టివ్గా ఉందాం అనుకుంటున్నాను, ప్రజలకి మంచి చేయాలనుకున్నాను, నాతో కలిసి వచ్చేవాళ్ళు కలిసి రండి అన్నట్టు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు నిన్న. అలాగనే జగన్ గారి మీద, విజయసాయి రెడ్డి గారి మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. సో ఇటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఈయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తాను అని చెప్పే దగ్గర నుంచి జనాలందరూ కూడా ఏ పార్టీలో చేరతారు, లేకపోతే ఒంటరిగా ప్రయాణిస్తున్నారా, అసలు ఏం చేస్తే బెటర్ అన్నట్టు ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. సో ఈ విషయం మీద నేను నా అభిప్రాయం అనేదాన్ని చెప్పాలనుకుంటున్నాను. సో మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఈ విషయాన్ని చూసినట్టయితే ఆయన ఒంటరిగా ప్రయాణిస్తే ఆయనకి ఆల్రెడీ రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఇప్పుడు ఆయన నమ్ముకొని కొన్ని వందల మంది వచ్చి ఆయనతో జాయిన్ అయ్యి ఆయన ముందుకెళ్ళడం అనేది ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితుల్లో అంతగా సాధ్యం కాకపోవచ్చు. అలాగనే ఆయన రాజకీయ పార్టీ పెట్టి ఒకవేళ ఆయన పోరాడుతున్నా కానీ దానికి అంత బలం ఎంతవరకు వస్తుంది అనేది మనం చెప్పలేం. ఎందుకంటే ఆల్రెడీ జేడీ లక్ష్మీనారాయణ గారు పార్టీ పెట్టి మనం చూస్తూనే ఉన్నాం. సో ఆయన అంతగా యాక్టివ్ ఉన్నట్టు కానీ జనాలు కూడా ఆయన గురించి మాట్లాడుకున్నట్టు కానీ మనకు పెద్దగా కనిపించదు అనమాట. సో అలానే ఇంకొక ఇప్పుడు మళ్ళీ ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంకొక పార్టీ పెట్టినప్పటికీ అంతగా ప్రయోజనం ఉండకపోవచ్చు. సో ఇప్పుడు అది అనుకున్న ఆల్టర్నేటివ్ ఏంటి, ఆయనకి జగన్ అన్న, విజయసాయి రెడ్డి అన్న, అసలు వైసీపీ అన్న పడదు కాబట్టి ఇకున్న ఆల్టర్నేటివ్స్ 3: టీడీపీ, బీజేపీ, జనసేన. ఇప్పుడు ఒకవేళ మనం టీడీపీని గమనించినట్టయితే టీడీపీలో ఆయనకి ఆల్రెడీ ఒక చైర్మన్ పదవి ఇచ్చారు. అంటే టీడీపీ తరపున ఆయనకి ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇచ్చారు. సో మరి ఆయన తీసుకున్నారు లేదని మనం చూడాలి. అలాగని ఇప్పుడు ఒకవేళ ఆయన టీడీపీలో జాయిన్ అయినా ఇప్పుడున్న టీడీపీకి ఉన్న కాంపిటీషన్ దృష్ట్యా అతనికి ఒకవేళ సీట్ రాకపోయినట్టయితే అది మళ్ళీ మేధావి వర్గంలో అలానే స్టూడెంట్స్ వర్గాల్లో చాలా నిరసన వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ పొత్తులో భాగంగానో లేకపోతే ఇంకొకటో కారణం చేత ఒకవేళ ఆయనకి సీట్ ఏదైనా ఆశించింది రాకపోయినట్టయితే అది లాభం కంటే ఎక్కువ నష్టం చేకూర్చింది. అలాగనే ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో వైసీపీ కావచ్చు, రేపు ఫ్యూచర్లో ఏదైనా సరే ప్రతిపక్షం కావచ్చు, వాళ్ళందరూ కూడాను సరే వైసీపీ విషయాన్ని తీసుకుంటే ఇప్పుడు బీజేపీ, జనసేన కాసేపు పక్కన పెట్టి వాళ్ళ గురించి కూడా మాట్లాడు కాబట్టి ఇప్పుడు ఒకవేళ వైసీపీనే తీసుకున్నట్టు అది మెయిన్ ప్రతిపక్షంగా వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి రేపు వాళ్ళు వచ్చిన తర్వాత ఆయన కమ్మ పార్టీ మళ్ళీ కమ్మ భజన స్టార్ట్ చేస్తారు వీళ్ళు, అంటే కమ్మని తిట్టించడం. సో వీళ్ళందరూ ఏకమయ్యి మా మీద దాడి చేస్తారన్నట్టు ఉండిద్ది అనమాట. సో ఏబి వెంకటేశ్వరరావు గారు ఎంత నిజాలు చెప్తున్నప్పటికీ, అది నిజాలు కావచ్చు ఏదైనా కావచ్చు, ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ దానికి వాల్యూ అనేది అంతగా ఉండకపోవచ్చు. వైసీపీ వాళ్ళు ఎలా అయినా సరే దాన్ని డైల్యూట్ చేస్తారు. అలాగనే టీడీపీ మీద అంటే వాళ్ళు ఒంటికాల మీద లేస్తారనమాట. ఇక దానికి క్యాస్ట్ కూడా తోడైంది అనుకోండి. అలానే అంతకుముందు పోలీస్గా పనిచేశారు. అసలు డీజీపీ కావాల్సిన వ్యక్తిని ఆపేసి నానా హింసలు పెట్టారు వైసీపీ వాళ్ళు. సో ఇవన్నీ చూసుకొని ఇప్పుడు వైసీపీ ఏమంటది, ఆయన తప్పు చేస్తే మేము శిక్షించాం కాబట్టి మా మీద కక్ష కట్టి మాట్లాడుతున్నాడు, అందులో వాస్తవం ఏం లేదని ఒక మాటలు తీసి పడేస్తారు టీడీపీలో జాయిన్ అయితే. దీనికి అదనంగా మళ్ళీ కమ్మ పార్టీ అని చెప్పేసి మళ్ళీ మాట్లాడతారు. సో టీడీపీలో జాయిన్ అయితే ఆయనకు అంతగా భవిష్యత్తు కానీ ఆయన అనుకున్న దాన్ని అంతగా రీచ్ అయ్యే స్కోప్ కానీ మనకు కనిపించట్లేదు. అంటే ఇది నా అభిప్రాయం, మాత్రం మీరు కింద కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ ఆయనకున్నది బీజేపీ, అది ఒక నేషనల్ పార్టీ. అలాగనే వైసీపీ వాళ్ళు ఎప్పుడు కూడా బీజేపీ మీదకి వెళ్ళరు. అసలు మోడీని కానీ అమిత్ షాని కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ విమర్శించేంత తెగువ వాళ్ళకి లేదు. మరి దానికి ఉన్న రహస్యం ఏంటో మనకు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో ఈ విధంగా వైసీపీ అనేది బీజేపీకి భయపడినట్టు ఉంటా ఉండింది అనమాట. సో ఇటువంటి సమయంలో ఏబీవీ గారు టీడీపీ, జనసేన కంటే కూడాను ఇక్కడ బీజేపీలో జాయిన్ అయినట్టయితే ఆయన పోరాటాలి అనుకున్న దాన్ని ఏదైతే ఉందో ఈ ఏదైతే వైఎస్ జగన్ గారి మీద పోరాడాలి అని చెప్పేసి ఆయనకి ఏదైతే ఇది ఉందో దాన్ని నెరవేర్చుకునే దానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది మనకి బీజేపీలో జాయిన్ అయితే. ఎందుకంటే కులం ముద్ర వేయడానికి లేదు, అక్కడ అన్ని కులాల వాళ్ళు ఉంటారు కాబట్టి. అఫ్కోర్స్ టీడీపీ అన్ని కులాలు ఉన్నప్పటికీ కుల ముద్ర అనేది వేస్తారు, బీజేపీ మీద అంత సాహసం చేయరు. ఇంకొకటి ఆయన మోడీ కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, ఇతనితోటి కొంచెం సాన్నిహిత్యం కానీ పరిచయాలు అనేది కొంచెం బలపడిన తర్వాత అతన్ని విమర్శించే ధైర్యం కూడా వాళ్ళు చెయ్యరు. ఈ విధంగా ఏబి వెంకటేశ్వరరావు గారు ఏదైతే జగన్ గారి మీద పోరాటం చేద్దాం అనుకున్నారో దానికి ఎక్కువ రిజల్ట్ వచ్చే అవకాశం ఆయన బీజేపీ ద్వారా నాకు అనిపిస్తూ ఉంది. జనసేనలో చూసుకున్నా కానీ అది కూడా ప్రాంతీయ పార్టీనే. మరి దానికి అంతవరకు బలం సరే ఇప్పుడు 21 వచ్చినాయి. 29లో ఒకవేళ పొత్తు లేకపోయినా ఉన్నా దాని బలం ఎంత అనేది మనకి తెలియదు ఇంకా.
సో అంటే గట్టి పార్టీ అయినప్పటికీ మనం ఇంకా చెప్పలేము అనమాట. సో టీడీపీ జనసేన కంటే కూడాను ఆయనకి బీజేపీనే సరి అయిన ప్రత్యామ్నాయం అన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఏదైనా తప్పు ఉంటే నెక్స్ట్ వీడియోలో కరెక్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.